తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పై హర్షం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నాయకులు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ ప్రజలకు అనుకూలంగా ఉండటంతో హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి కాంగ్రెస్ శ్రేణులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లో తెలంగాణ రైతాంగానికి పెద్దపీట వేసిందని, ఆరోగ్యశ్రీ పథకంలో 10 లక్షలకు పెంపు మరియు విద్య వైద్యంకు బడ్జెట్, మహిళలకు నిధులు బడ్జెట్ లో ప్రవేశపెట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 10 ఏళ్ల తర్వాత వచ్చి మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఇక్కడ ప్రజలతో పాటు ప్రతిపక్ష నాయకులు కూడా అందరూ కూడా ఈ బడ్జెట్ను హర్షిస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాము 2091 కోట్ల బడ్జెట్తో నిన్న మా బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అందులో 1,10,10 కోట్లు పేదల సంక్షేమానికి, అదేవిధంగా వ్యవసాయానికి కేటాయించడం జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఒక 40% దాకా బడ్జెట్ ఆ రెండింటికే వాళ్ళు కేటాయించడం జరిగింది. అంటే మా బడ్జెట్ పేదల సంక్షేమం అందరికీ కూడా అందాలి, అదే దాంతోపాటు రైతులకు మేలు చేయాలి, రైతులకు వెన్నుదండుగా ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వం అనే ఆలోచనతో ఈ రెండు ప్రాధాన్యత తీసుకొని వీళ్లకు అంత బడ్జెట్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా మీరు చూస్తుంటుంది, ఆరోగ్యశ్రీకి 5 లక్షల నుంచి 10 లక్షలు ఆరోగ్య ట్రస్టుకు నిధులు కేటాయించడం జరిగింది. మరి అదేవిధంగా మన విద్యకు కానీ, మన విద్య దాంట్లో మన ఎడ్యుకేషన్ అంటే మన మెడికల్ ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అలా. ఎందుకంటే రేపు రాబోయే కాలంలో మనిషికి కావాల్సింది విద్య, వైద్యము అనే ఆలోచనతోనే ఈ బడ్జెట్ ఉన్నది. అదేవిధంగా మహిళలకు కూడా ఎక్కడ లేని విధంగా ఈసారి అప్పుడెప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తుంది. మరి ఈ బడ్జెట్లో వడ్డీ లేని రుణాలు కూడా బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఈ విధంగా మంచి బడ్జెట్ ఎస్సీ ఎస్టీ మైనార్టీలో కూడా నిధులు పోయినసారి కానీ ఎక్కువ కేటాయించింది. ఇవందరూ కూడా మీరు గమనించాలి. ఈ కేటాయింపులు ఒకటే కాదు, ఇంతకుముందు కూడా ప్రభుత్వాలు కేటాయిస్తుంది కానీ దానికి తగ్గట్టు ఖర్చు పెట్టకపోతుంది. కానీ ఇప్పుడున్న మా ప్రభుత్వం అట్లా కాదు. దీని గురించి ఒక ఎక్సైజ్ చేసింది, దీని గురించి అంతటా నిపుణులతో చర్చించి అవి ఖర్చు అయ్యే విధంగా కూడా చూస్తున్నారు. అదేవిధంగా అన్నింటికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? మన హైదరాబాద్కి వస్తుంది. మరి అటువంటి హైదరాబాద్ను కూడా డెవలప్ చేస్తే, మనం హైదరాబాద్ పక్కకున్నాం, హైదరాబాద్ను కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అనే ఆలోచనతో హైదరాబాద్ పట్టణానికే ఒక 10,000 కోట్ల ఆదాయం కూడా సమకూర్చడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కరికి మంచి జరిగే విధంగా ఆదాయం కేటాయిస్తూ మళ్ళీ మేము ఎలక్షన్స్ కన్నా మొదలు 6 గ్యారంటీలు ఇచ్చినాం. 6 గ్యారంటీలకు కూడా ఇళ్ళ నిధులు కేటాయించింది. అదేవిధంగా నిన్న ఇచ్చిన రుణమాఫీ కూడా ఈ బడ్జెట్లో కేటాయింపు జరిగింది. అంటే న్యూస్లలో కూడా చూసాం, వాళ్లకు విమర్శించడానికి తావు లేకుండా అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ నాయకులు కూడా మంచి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇటువంటి పేదల గురించి ఆలోచించే బడ్జెట్ అని 2 కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈ బడ్జెట్ను హర్షించడము మాకు చాలా సంతోషం. అందుకోసమే ఇటువంటి కాంగ్రెస్ అంటేనే ఎప్పుడు కూడా పేదలకు, రైతులకు, మహిళలకు, మైనార్టీలకు, అంటే సంపన్న వర్గ మన బీద వాళ్ళందరికీ కూడా మేలు చేసే విధంగా ఈ బడ్జెట్ ఉంటుంది. అందుకోసమే మేము అనేది ప్రతి ఒక్కరు కూడా ఇంత మంచి బడ్జెట్ను హర్షిస్తుంటే ఈ కొన్ని ప్రతిపక్షాలు కావాలని, ఎస్పెషల్లీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఆ 2 పార్టీలే ఈ బడ్జెట్ను విమర్శిస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ ఇన్ని రోజులు ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఈ విధంగా విద్యకు, వైద్యానికి, అదేవిధంగా వ్యవసాయానికి కూడా ఇంత బడ్జెట్ ఎప్పుడు కూడా కేటాయించలేదు. అందుకోసమే ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన మా బట్టి విక్రమార్క గారికి, కాంగ్రెస్ నాయకులకు అందరికీ కూడా మీ ద్వారా మేము
కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇంకా రేపు రాబోయే కాలంలో కూడా మీరేమన్నా మంచి సజెషన్స్ ఇస్తే, ఎందుకంటే మీకు కూడా తెలుసు బడ్జెట్లో కొన్ని ఏదైనా మర్చిపోయినా కానీ మళ్ళీ కూడా కేటాయించే విధంగా వాళ్ళు వెసులుబాటు కల్పించింది. ఇప్పుడు నిన్న మేము రాత్రి ఒక దగ్గర ఇంకో దగ్గర ఒక పెద్ద నాయకుల దగ్గర ఒప్పుకుంటే కూడా ఒకటి రెండు చిన్నవి మర్చిపోతే అది మళ్ళీ కూడా అంటే మళ్ళీ కూడా యాడ్ చేసుకునే విధంగా కూడా ఇప్పుడున్న బడ్జెట్లో కేటాయించారు. ఒక పెద్ద ఆయన, ఒక ఎమ్మెల్యే కన్నా పెద్ద ఆయన మాకు నిన్న రాత్రి ఒక డిస్కషన్లో చెప్తుండే ఒకటి రెండు మర్చిపోయినేమో అనే విధంగా. అదేవిధంగా మేము ఇచ్చిన గ్యారంటీలు కూడా మీరు అందరూ గమనిస్తారు. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికి కూడా రానోళ్ళ కొరకైనా కరెంట్ బిల్లు కూడా ఎవరికి కూడా ఇంకా రానోళ్ళ వల్ల ఉంటే కూడా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకు కూడా కన్సిడర్ చేయమని కూడా చెప్పారు. అంటే ఈ విధంగా అందరికీ చెందాలి అనే ఆలోచనతోనే ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే ఆ పొరపాట్లు సరిదిద్దుకునే విధంగా ఇప్పుడున్న మా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి మీరందరూ, ఎందుకంటే ప్రజలు మేము ఎప్పుడైనా అందుబాటులో లేకున్నా మీ దగ్గరికి వచ్చి నాకు రేషన్ కార్డు రాలేదు, నాకు కరెంట్ బిల్లుది నాకు ఇంకా జీరో రాలేదు అని చెప్తే కూడా అవి కూడా మా దృష్టికి తీసుకెళ్ళాలి. అందే విధంగా మేము ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఇంకొకటి కూడా ఈ బడ్జెట్ కాకుండా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు మన గజ్వేల్ ఒక శివాలయం ఉంది. నేను కూడా దాంట్లో శివాలయం కాకుండా ప్రయత్నం చేస్తున్నానని కొన్ని పార్టీలు ఆరోపిస్తున్నాయి. అసలు ఏం లేదు. ఆ శివాలయం భూమి పరిరక్షించడానికి ఎవరు ముందరకు వచ్చినా వాళ్ళతో పాటు నేను వాళ్ళ ముందటుండి పోరాడి అది శివాలయానికి చెందే విధంగా కూడా మేము ఉంటాము. ఎప్పుడు కూడా మేము అసలు తప్పులు చేసే వాళ్ళకు కూడా సహకరించలేదు. రేపు రాబోయే కాలంలో కూడా మేము సహకరించమని మీ ద్వారా తెలియజేస్తాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 90